చిన్నారుల ఎదుగుదల అభివృద్ధి లోపాలను గుర్తించాలి. శ్రీకాకుళం జిల్లా డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ కె అనిత. ఇవన్నీ కూడా మందులు ఎలా వాడాలి, మనం చెప్పినా చెప్పకపోయినా ఏదో ప్రకటన వెళ్తాం, మందులు వాడటం ఇవన్నీ జరుగుతుంది తెలుసుకోబోతున్నాం. 0 to 6 years అంటే ముఖ్యంగా చిన్నపిల్లలు పుట్టిన వెంటనే వారికి మైల్ స్టోన్స్ అంటాం. 3 నెలలకి నడ నిలబెట్టడం, 3 నెలలకి తల్లి చూసి తల్లి తప్పితే నవ్వడం, 4 నెలలకి 5వ నెలకి తల్లిని తండ్రిని ఐడెంటిఫై చేసి తండ్రికి వచ్చిన చిరునాలు నవ్వితే నవ్వడం, సోషల్ స్మైల్, తర్వాత మెడ నిలబెట్టడం, తర్వాత 5వ నెలలోనే పాపడం. అవన్నీ మనకి ఒక ప్రత్యేకమైన నెలకి పిల్లల్ని స్టడీ చేసి ఇచ్చిన రిపోర్ట్ అన్నమాట. ఒకవేళ 5వ నెల కూడా మనం వికసించలేకపోతే ఒక బిడ్డ అంగన్వాడీతో 5వ నెల కూడా కూర్చోలేకపోతే లేదు మెడ నిలబెట్టలేకపోతుంది. అవన్నీ సరిగ్గా వస్తున్నాయా లేదా అని చూడగలిగిన మనమే ఐదర్ మెడికల్ డిపార్ట్మెంట్, ఐదర్ ఐసీడీఎస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే మా దగ్గర పిల్లలు వస్తారు, వాళ్ళతో తీసుకోవడానికి వస్తారు, తల్లి రేపు ఉపదేశం తీసుకోవడానికి వస్తుంది, తల్లితో పాటు పిల్లలు వస్తుంది. ఆ టైంలో మనం ఐడెంటిఫై చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. తర్వాత మన పిల్లి మేడం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గుర్తించాలి. ఎందుకు అంటే మన డ్యూటీ ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండదు చేయకు సంబంధించి వీళ్ళంతా కూడా మన ఎంప్లాయీస్ అంతా కూడా వాళ్ళ హెల్త్ గురించి పనిచేస్తూ ఉంటుంది. మన ఉండదు చేయగలిగే డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి న్యూట్రిషన్ గురించి అలాగే హెల్త్ గురించి పనిచేస్తూ ఉంటుంది. ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏంటంటే 0 to 6 years పిల్లలు ఎంత ఇంపార్టెంట్. అందులో 2 years పిల్లల్ని ఎవరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అంటే సొసైటీలో ఆల్ డిపార్ట్మెంట్స్లో మన 2 డిపార్ట్మెంట్సే ఈ గురించి అలాగే మన గవర్నమెంట్ గురించి ఆలోచించే డిపార్ట్మెంట్స్ హెల్త్ డిపార్ట్మెంట్ అని ఓనర్ చేయడం. 2 years లోపే బ్రెయిన్ డెవలప్మెంట్ జరిగిపోతుంది. ఆ తర్వాత డెవలప్మెంట్ అంతా కూడా అది న్యాచురల్గా జరగాల్సిందే. కానీ ఇక్కడ మాత్రం ఎలా అంటే ఆ బిడ్డకి మనం సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరు సపోర్ట్ చేయాలా? పేరెంట్స్ సపోర్ట్ చేయాలా? ముఖ్యంగా తల్లి సపోర్ట్ చేయాలి. తల్లి సపోర్ట్ చేయాలంటే విషయాన్ని మనం చెప్పాల్సి ఉంటుంది. మనకి టీవీ సెక్షన్లో ప్రీమారిటల్ కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా పెట్టారు. ఎందుకు అంటే ఒక తల్లి కావాలని ఒక అమ్మాయి వివాహం చేసుకొని తను నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి అంటే తను తల్లిగా సంసిద్ధమై ఉండాలి.
అందవలసిన సామాజిక ఆరోగ్య అవసరాలు అందకుండా తన విపరీత కాకూడదని సోషల్ హెల్త్నెస్ కానీ హెల్త్ విషయంలో కూడా ఏది తనకు కావాల్సిన రైట్స్ నా బిడ్డ విపరీత అవుతున్న మా అన్న కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఆ విషయం ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ది సక్సెస్. డైరెక్షన్ ఇచ్చినందుకు అంటే రెస్పాన్సిబిలిటీ ఎవరైనా చేయాలో చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మెటర్నిటీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కార్డ్ అనేది ఎన్సిపి కార్డ్ అనేది దాంట్లో మీ చెడి యొక్క ఎదుగుదలకి జాగ్రత్తగా ప్లాట్ చేసి మనకి కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. సేమ్ అదే కొత్త విధంగా వాళ్ళని స్క్రీన్ చేసి ఎదుగుదల కరెక్ట్గా ఉందా లేదా, వాళ్ళ వయసుకు తగ్గట్టు నిలబెడుతున్నారా, వయసుకు తగ్గట్టు మొదలుపడుతున్నారా, వయసుకు తగ్గట్టు మొదటి అడుగు పడిందా లేదా, మొదటి మాట వస్తుందా లేదా అన్నది ఒక్కసారి సరిచేసుకోవాలి. ఒక నవచేతన అనే ప్రోగ్రామ్ ఈరోజు మనం కొద్దిగా డిజిటల్గా పెడుతున్నాము. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసిన అంగన్వాడీ కార్యకర్తలందరికీ మీకు బాధ్యత ఏంటి అన్నది ఒకసారి ఇప్పుడు జరుగుతున్న ప్రతి సెషన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవచ్చు. మనం ఏ రకంగా వాళ్ళని అర్థం చేసుకుని మార్క్ చేయాలి అన్నది మీకు కూడా అంతే ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. అదే కాకుండా అన్ఫార్చునేట్లీ ఈరోజు భోజనం చేయాలన్న మాట అది ఏం చేయకుండా తల్లి అని తండ్రి అని ఇద్దరు ఎదుగుదలకి కోప్పడలేదు. ఎలా చేయొచ్చు అది ఒక మెదడు యొక్క డెవలప్మెంట్ అయిపోతుంది. దాంట్లో లక్షల కొద్ది న్యూరాన్లు అంటే ఏదైతే మన మెదడు చురుకుగా పనిచేయడానికి వాడాలనే సెల్స్ ఉంటాయో, ఆ కమ్యూనికేషన్ కణాలు ఉంటాయో వాటి న్యూరాన్స్ అంటాం. లక్షల కొద్ది అవి ప్రతిరోజు ప్రతి నిత్యం బిడ్డ ఆడుకుంటున్నా ఇంకా ఉన్నా నిద్రపోతున్నా కూడా సరిపడా నిద్ర కూడా ముఖ్యమే. ఆ నిద్రపోతున్నా కూడా నేను వాళ్ళ పనిచేస్తుందనే ఉంటాయి. ఇలా కాకుండా బిడ్డకి గడుపుతున్న ఏదో ఒక రూపంగా అంటే అది జలుబు కావచ్చు, దగ్గు కావచ్చు,